కేటీఆర్ చుట్టూ ఉండేది మొత్తం అంతా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులే. వంశీరామ్ బిల్డర్స్, మెటాస్ రాజు, ఫీనిక్స్, అపర్ణ, నవిగా కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళేనా? ఎప్పుడన్నా ఒకసారి కేటీఆర్తో చూపించారా వాళ్ళని? బయటకు కనిపించకపోవచ్చు, బయట తిరగకపోవచ్చు, కానీ చీకటి కూడా వీళ్ళతోనే ఉంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇస్తామనంటే ఎట్లా? ఎప్పుడన్నా వాళ్ళతో కలిసి రాసుక పుస్తకం తిరిగిండా? వాళ్ళకి టికెట్లు ఇచ్చిండా తెచ్చి? ఈడేమన్నా హైదరాబాద్లో ఎవడు చెప్పిండు? ఏం ఆధారం? ఎవడు చెప్పిండు? తెలంగాణ బిల్డర్లే అత్యంత ఎక్కువ ఎదిగినారు. ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు వీళ్ళు మాత్రమే బిల్డర్లు. ఇవాళ తెలంగాణలో 100 మంది బిల్డర్లు అయినారు. ఇవాళ క్రెడాయికి అధ్యక్షుడు మావాడేయండి, తెలంగాణ వాడేయండి. క్రెడాయి మా చేతిలోకి వచ్చింది ఇవాళ. ఎవడు చెప్పిండు? వీళ్ళు చెప్పిన నువ్వు 4 పేర్లు నేను ఎప్పుడైనా వినలే, ఎన్నడూ కనపడలే నాకు కేటీఆర్ దగ్గర. కేటీఆర్ నేను కలిసి ఉన్నాను కదా, కొలీగ్స్ కదా. అవును. ఏ ఒక్కనాడు కూడా నేను చెప్పిన వాళ్ళు ఎవరిని చూడలే. నేను మా వాళ్ళని చూసిన, మా క్రెడాయి రామరెడ్డిని చూసినా, నేను మా వాళ్ళని చూసిన అందరిని కేటీఆర్ వెంట. అయితే కేటీఆర్కు ఆంధ్రలో దోస్తులు ఉండకూడదనట. దోస్తులు ఉంటారు ఆంధ్రలో, మా ఆంధ్ర దోస్తులు వదులుకోవాలన్నట్ట. నాకు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఆంధ్రాలో ఎక్కువ అభిమానులు కూడా ఉన్నారు. నేను బయవాడకపోతే నాకు బ్రహ్మాండమైన దోస్తులు ఉంటారు. దోస్తులేనా, వ్యాపార భాగస్వాములు కూడా ఉంటే తప్ప? ఒకవేళ ఉంటే తప్ప? ఏ ప్రాజెక్టులు చేసి ఉంటే తప్ప అంటున్నా, ఉంటే తప్ప అంటున్నా. తప్పులే చేయిస్టండి. ఏం చేశారు మాకు కూడా తెలిస్తే. పట్టిసీమ నేనే కట్టినా, పోలవరం కూడా మీరేనా, బనకచెర కూడా రేపే నేనే కడతా. తప్ప? బనకచెర మీరు కడితే తెలంగాణ సమాజం విలేస్తారు సార్. మాట చెప్తున్నా, నువ్వు అంటున్నావు కదా ఏదో పెద్ద కేటీఆర్కు దోస్తులు ఉంటే తప్పు. ఎవడికి ఎవడైనా దోస్తులు ఉండొచ్చు, కేటీఆర్కి ఎవడు దోస్తులు ఉండొద్దు ఈ ప్రపంచంలో. ఏం తెలివి తక్కువ వాదన ఇది? దోస్తులు ఎవరు ఉండాలి కూడా నిర్ణయిస్తారా వీళ్ళే, మీడియా వాళ్ళే? స్నేహ సంబంధాలు ఉండటంలో తప్పు లేదు. స్నేహ సంబంధాలు సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకో విజయ్. వంశీరామ్ అంటోడు కేటీఆర్ వచ్చిన తర్వాత బిల్డర్ అయిందా? దానికన్నా ముందే. సింపుల్. మైటాస్ అంటోడు కేటీఆర్ వచ్చినాక బిల్డర్ అయిందా? మైటాస్కి ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా. మరిగా వంశీరామ్ గారు ఎప్పుడు బిల్డర్ అయిండు? ఇంకోడో పేరు చెప్పినావు నువ్వు, వాడు ఫీనిక్స్. ఫీనిక్స్ ఎప్పుడుంది? ఫీనిక్స్ పునాదులు ఎక్కడున్నాయి? ముంబై నుంచి కదా వచ్చింది. వీళ్ళు అప్పటికే బిల్డర్స్ అంటే వాళ్ళని ఎవరిని మీరు రానియొద్దు, వెలేయాలనా? ఆంధ్రోడు ఎవరు ఉండొద్దు, ఇక్కడ ఆంధ్రోడు ఎవరు ఉండొద్దు, మేము వెలగొట్టాలనా? అదే కదా ఇది మాట్లాడేటోళ్ళ ఇంటెన్షన్. అదే ఇది మాట్లాడేటోళ్ళ ఇంటెన్షన్. కేసీఆర్కు కేటీఆర్కు వీళ్ళతో పంచాయతీలు పెట్టాలి. అగో వీళ్ళకి పరిపాలన చేస్తలేదు, మన ఆంధ్రోళ్ళు అందరూ ఎలగొడుతున్నారు అని అనిపించాలి. ఇది పుట్టించినోడు ఉద్దేశం అది. అందుకే చెప్తున్నా నేను, ఇది పుట్టించినోడు ఉద్దేశం ఇది. వాడు సవాసం చేయొచ్చు, వాడు కులుకోవచ్చు వీళ్ళతోని, కానీ మేము మాట్లాడొద్దు. మేము ఆంధ్రలో శత్రువులు కావాలి. తర్వాత ఏం బ్రాండ్ వేయాలి? ఆంధ్రలో బతకనిస్తలేరు, హైదరాబాద్లో ఎలగొడుతున్నారు అని మా మీద బ్రాండ్ వేయాలి. ఇదా మేము చేయాల్సింది? అయితే మేము వెంటనే కేటీఆర్ గారు మంత్రి కాగానే ఆంధ్ర బిల్డర్లకు ఎవరికి పర్మిషన్లు ఇవ్వద్దు ఇక్కడ అని చెప్పాల్సి ఉంటేమా? ఆంధ్రలో ఇక్కడి తరిమేయండి అని చెప్పాల్సి ఉంటేమా? ఏం చేయాలని కోరుకుంటున్నారు మరి? అయితే ఇట్లా మాట్లాడేటోడు ఏంటిది వాడి ఉద్దేశం? అన్నీ తెలుసు మాకు, ఎవడెవడు ఏ ఉద్దేశాలతో ఏం మాట్లాడతారో ప్రతిదీ తెలుసు మాకు. ఇవాళ హైదరాబాద్లో 1000 మంది బిల్డర్లు ఉన్నారు. మీరు చెప్పిన 4 తీసేస్తే 900 మంది తెలంగాణలో ఉన్నారు. ఇవాళ ఎదిగిరి, ఇట్లా లేచిండ్రు తెలంగాణ వచ్చినాక. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు అడుగు పెట్టడానికి కూడా లేదు వీళ్ళకి, ఆఫీసులకి. వాళ్ళ యాసలు మాట్లాడితే తప్ప. అటువంటిది ఇవాళ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఒక వీళ్ళే కాదు, ముంబై కంపెనీలు వచ్చినాయి, దుబాయ్ కంపెనీలు వచ్చినాయి. సగం మంది బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి వచ్చిండ్రు. అంతర్జాతీయ కంపెనీలు అనేకం వచ్చినాయి. వాళ్ళందరూ రానివచ్చు, కానీ ఆంధ్రలో ఎంత మాత్రం వాళ్ళు వెళ్ళగొట్టాలనా?